కనుక ఏమి నేర్చుకుంటున్నావు? అణుచుకోవాలి. ఏం అణుచుకోలేకపోయింది. ఇంకోటి చెప్పనా? అంటే అర్థం ఏంటంటే ఇది తప్పు. దేవుడు ఒకటి చెప్తే ఏమో మరొకటి చేసింది, అది తప్పు. అది తప్పు అని తెలుసుకోలేకపోయింది వాడి మాటల్లో పడి. అంతేనండి. కొంతమంది తప్పును గ్రహించలేరు. చేసేదంతా తప్పే, కానీ అది తప్పు అని మాత్రం గ్రహించలేరు. ఎందుకు గ్రహించలేరు? వాడు కళ్ళకలా ముసుగేస్తాడంతే. వాడు కళ్ళకి కావరం అంటారు చూసారా? కావరం కాదు, అది వాడేసిన ముసుగు. ఆమె కళ్ళకి కావరం అంటారు, ఆమె కళ్ళకి కావరం కాదు, వాడేసిన ముసుగు. అందుకే వాళ్ళ తప్పులు వాళ్ళకి కనపడు. అవి చేసే తప్పులేవి తప్పు. దేవుని ఆజ్ఞను మీరటం తప్పు, కానీ అది తప్పని తెలుసుకోలేకపోయింది, గుర్తించలేకపోయింది. అపవాది మంచోడు అనుకుంటున్నావా? మేలు చేసేవాడు అనుకుంటున్నావా? వాడి గురించి ఏం రాశాడో తెలుసా? దేవుడు దుర్మార్గుడు అని. అడవడాడు ఎందుకు దుర్మార్గుడు అన్నాడు వాడిని? మన అమ్మని పడేశాడు వాడు. ఎవరు మన అమ్మ? మన తల్లి ఎవరు? మన అమ్మనే పడేశాడాడు. దుర్మార్గుడు కాదాడు? అట్లాంటి దుర్మార్గుల పిల్లలు చాలామంది ఉన్నారు సమాజంలో. మాయమాటలు చెప్పి పడేస్తారు. ఇంట్లో వాళ్ళని పడేస్తారు, పొరుగు వాళ్ళని పడేస్తారు. వాళ్ళని ఏమంటారు? దుర్మార్గుడు, దుర్మార్గుడు. మన తల్లికి ఆ రోజు ఆ వృక్ష ఫలమును చూపించి మోసం చేశాడు, పడేశాడు. ఆ రోజు మన అమ్మకి ఎలాగైతే చూపించాడో ఈరోజు కూడా మనకు కూడా చాలా చూపిస్తున్నాడు. మన అమ్మకు చూపించింది ఒకటే వాడు, కానీ మనకు చూపిస్తుంది ఒకటి కాదు, రెండు కాదు, లెక్క లేనన్ని చూపిస్తున్నాడండి. ఆ రోజు ఆమెకు అది చూపించి పడేశాడు. అలాగే ఈరోజు మనకి ఎన్నో చూపించి మనల్ని పడేస్తున్నాడు, మనల్ని పడవేస్తున్నాడు, ఏయో చూపించి. అదేంటండి బాబా, దేహానికి హాని కలిగించే వాటిని, దేహం పాడైపోయేటువంటి వాటిని, కుళ్ళిపోయేటువంటి వాటిని, క్యాన్సర్కు, భయంకరమైన వ్యాధులకు గురైపోయేటువంటి వాటిని చూపిస్తున్నాడు వాడు. ఒకడికి సిగరెట్ చూపిస్తాడు. సిగరెట్ ఒక దమ్ము కొడితేనంట మైండ్ ఫ్రెష్ అయిపోద్దంట. ఎక్కడ రాజ్యాంగంలో రాశాడా? ఎవరు చెప్పారు ఒక దమ్ము కొడితే మైండ్ ఫ్రెష్ అయిపోద్దని? ఆడే సాతానే చెప్పాడు నీకు. ఒక దమ్ము కొడితే మైండ్ ఫ్రెష్ అవుద్దా? ఆ దమ్ము లోపలికి వెళ్ళిపోయి నీ ఊపిరితిత్తుల్ని పాడు చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది. ఊపిరితిత్తులకి రంధ్రాలు పడిపోతాయి. ఇంకా కొంతమందికి గుట్కా చూపిస్తాడు వాడు. ఎరే క్రాంతి ఏడాడు? క్రాంతి రాలేదా? గుట్కా చూపిస్తాడు కొంతమందికి. రాజకైని, పాన్ మసాలా అంట, జరదా కిల్లి అట.
చుట్ట, బీడి, సిగరెట్, పొగాకు క్యాన్సర్కు కారణం అన్న వాడు వాడు మాట్లాడి చూపించాడంటే అవుట్. ఆ పేరు రాసున్నా, ఆ బొమ్మ కనపడుతున్నా పోతాడు, దాన్ని ముట్టుకుంటాడు, తీసుకుంటాడు, తింటాడు, తాగుతాడు, మింగుతాడు, ఊతాడు, పీలుస్తాడు. ఇవన్నీ చూపించి వాటి గురించి ఏదో మాటలు ఇట్టాడి దమ్ము కొట్టు, మైండ్ ఫ్రెష్ అయిద్ది, ఇట్లాంటి పనికి మాలిన మాటలు చెప్పి వాటికి బానిసలను చేసేస్తాడు. చివరికి వాళ్ళ బ్రతుకును నాశనం చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు వాళ్ళ బ్రతుకుని. దేహం దేవుని ఆలయం కదా, అది ఈ చెడు అలవాట్ల వల్ల, ఈ విషపు పదార్థాల వల్ల ఆ దేహం అనే దేవుని దేవాలయం పాడైపోతుంది. దేవుడిచ్చిన దేహం అనే దేవాలయాన్ని తమ చేతులతో తామే పాడు చేసుకునేటట్లుగా వాడు చూపించి నాశనం చేస్తున్నాడు.